నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఉంటే చూద్దాం. ఈనాడులో ఒప్పందాల గుట్టు విప్పండి, 2014-2023 మధ్య కరెంటు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక ఇవ్వండి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన వార్త ఈనాడులో హైలైట్ చేసిన మొదటి టాప్ ఐటెంగా తీసుకున్నారు. ఇక షిందే వర్గమే అసలైన శివసేన, పార్టీ ఎమ్మెల్యేలు అత్యధికులు ఆయన వెంటే అని మహారాష్ట్రకు సంబంధించిన రాజకీయ సంక్షోభానికి సంబంధించిన వార్తను ఈనాడు పత్రిక చిన్నగిచ్చిన సరగా మొదటి పేజీలో ఇచ్చింది. అయోధ్యకు మేము వెళ్ళం, కాంగ్రెసు ఆర్ఎస్ఎస్ భాజపా రాజకీయ ప్రాజెక్టులా మార్చాయని ధ్వజం అనే వార్తను కూడా కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ను అయోధ్యకు సంబంధించిన దాన్ని మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. వీటితో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం, మరో 3 సభ్యులవి కూడా అని వార్త ఉన్నది. త్వరలో కొత్త బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా దానికి సంబంధించిన వార్త ఈనాడు పత్రికలో మొదటి పేజీలో హైలైట్ చేసిండు. వేగంగా వెళ్ళి గోడను ఢీకొట్టి నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్, 6 ప్రయాణికులకు గాయాలు అనే వార్త ఫోటో ఐటమ్ను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో పాటు హెచ్చరించినా పట్టించుకోలే, కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణలో పలు లోపాలు, గేట్ల నుంచి అధిక వేగంతో కిందకు నీరు, దీనికి సంబంధించిన వార్తను ఫోటోతో కూడిన సమగ్రమైన వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో మధ్యలో ఇచ్చింది. ఇక మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు, 50,000 టన్నుల సేకరణ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అనే వార్త కూడా మొదటి పేజీలో 5-6 వార్తలను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇయర్ ప్యానెల్లో చనానాలపై సబ్సిడీ 31 వరకు పొడిగింపు అనే వార్త ఉన్నది. ఆ తర్వాత రెండో ప్రయారిటీ కింద టాప్ ప్రయారిటీలో ఉన్న దాంట్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని ముఖ్యమంత్రి మంత్రివర్గం ఫోటో, ఇతర దేశాల ప్రతినిధులు ఉన్న ఒక వార్తను కూడా ఇచ్చిందిగా. కొత్త విద్యుత్ విధానం, నిపుణుల సలహాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించి రూపొందిస్తామనే వార్త కూడా ఉన్నది. దీంతో నేవీ రేడార్ నిర్మాణానికి పచ్చజెండా అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదం, ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక అక్రమ బద్దీకరణపై విచారణ, కలెక్టర్ ఆదేశం, నానకరాంగూడలో అధికారుల భూపరిశీలన అనే వార్త కూడా వారి కథనానికి సంబంధించిన స్పందన వార్త ఉన్నది. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ అని దుద్దిల శ్రీబాబు చేసిన వారు చెప్పిన మాటలకు సంబంధించిన ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. దేశంలో ఎవరూ కేసీఆర్లా కష్టపడలే, రాష్ట్ర అభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు, 99% సమయాన్ని పాలనకే కేటాయించారు, అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదు అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వీటితో పాటుగా చంద్రబాబుకు భారీ ఊరట, ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిలు అనే వార్త ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్లో మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఆలయ ప్రారంభానికి మేము రామ్, ఆహ్వానాలు తిరస్కరించిన సోనియా, ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి, ఈ 3 సంవత్సరాల వార్త ఈయన ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఉన్నది. ఏక్నాథ్ షిండేది అసలైన శివసేన అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి బాటంలో హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో ఎప్పట్లాగానే ఇయర్ ప్యానెల్ 5-6 వార్తలు ఉన్నాయి. అయోధ్యకు సంబంధించిన వార్త, ఏక్నాథ్ షిండేకి సంబంధించిన వార్త ఉన్నది. వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్ ఒక వార్త, నరేంద్ర మోదీ చేసిన విశ్వమిత్ర భారత్ అనే వార్త ఉన్నది. ఇక ఆఖరిలో కొనుగోళ్లు, ప్రపంచ కప్ ముందుకు మరొకసారి అనే వార్త ఉన్నది. ఇక టాప్ ఐటమ్ కింద నివేదిక ఇవ్వండి, గత పీపీఏలపై అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వీటిపైన నివేదిక ఇవ్వండి అని ఆ రివ్యూకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక చంద్రబాబు పనికిరాని వ్యక్తి, పచ్చి మోసగాడని కేసినేని శ్రీనివాస్ నాని వ్యాఖ్యానించిన ఫోటో మొదటి పేజీలో ఉన్నది. ఇక పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ వార్త కూడా ఉన్నది. పక్కాగా ధరణి అధ్యయనం అనే వార్త ఉన్నది. కేసీఆర్ రక్తాన్ని చెమటను దారపోశారు అనే వార్త కేటీఆర్ వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఓటర్ల జాబితాపై టీటీపీది బోగస్ ప్రచారమే అనే వార్త కూడా ఎన్నికల సంబంధించిన వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక కొత్త టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అనే వార్త కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీ సాక్షి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణలో చాలన రాయితీ 31 వరకు అనేది ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసినారు. వీటితో పాటు త్వరలో కొత్త పౌర పాలసీ అనే వార్త ఉన్నది. వడ్ల పైసలు రాలే, రైతు బంధు పడలే, నడిమిట్ల నరకం అనే వార్త కూడా ఇందులో ఉన్నది. అప్పుల్లో రాజస్థాన్ విద్యుత్ సంస్థలు, గత కాంగ్రెస్ హయాంలో 90,000 కోట్ల రుణాలు, బడ్జెట్లో మెజార్టీ వాటా ఇక మిత్తీలకే, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆందోళనని, రాజస్థాన్లో ఇక్కడ బీఆర్ఎస్ పైన ఈ కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటే రాజస్థాన్లో కాంగ్రెస్ పైన అక్కడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను, ఆరోపణలను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. కాశ్మీర్లో కటిక చీకట్లు అనే వార్త కూడా ఉన్నదిగా. నేనే నెంబర్ 2 అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఒక వార్త ఉంది. శబాస్ హెచ్ఎం అనే ఒక వార్త ఉన్నది. ఇక టీఎస్పీఎస్ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదం అనే వార్త ఉన్నది. వీటిలో ప్రజాపాలన పేరుతో సైబర్ మోసాలు, మహిళలను రంగంలోకి దింపి లబ్ధిదారులకు బల అనే వార్త ఉన్నది. షిందే శివసేన వర్గానికి సంబంధించిన వార్త ఉన్నది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
813 మందికి కండక్టర్ ఉద్యోగాలు, మంత్రి పొన్నం ప్రభాకర్ అనే వార్త ఉన్నది. తప్పెవరిది, శిక్ష ఎవరికి? రోడ్ల మీద దరఖాస్తుల చర్యలపై విమర్శల వెల్లు అనే వార్త ఉన్నది. ప్రజా గొంతుక బీఆర్ఎస్ అని, నో గ్యారంటీ, ఇక్కడ కూడా హామీలకు తిలోదకాలేనా అనే వార్త కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. తెలుగు దినపత్రికల్లో ఆయా పత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.